హాయ్, నేను ఇవాళ మీకు ఒక మంచి గార్డెన్ చూపిస్తాను. ఈ గార్డెన్ పేరు ఒకాయామా ఫ్రెండ్షిప్ గార్డెన్. ఇది జాపనీస్ స్టైల్ గార్డెన్. పూణేలో సింహగఢ్ రోడ్లో లొకేట్ అయ్యి ఉంది. మేము పూణే ట్రిప్ వెళ్ళినప్పుడు విజిట్ చేసాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా నచ్చింది వాళ్ళకి, అందుకే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది కొరకుయన్ గార్డెన్ అని ఒకాయామాలో ఒక ప్లేస్లో ఒక మేజర్ గార్డెన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఇక్కడ బిల్డ్ చేశారు, మన జాపనీస్ అండ్ ఇండియన్ ఫ్రెండ్షిప్కి గుర్తుగా. ఈ 10 acresలో లొకేట్ అయ్యి ఉంది గార్డెన్. యాక్చువల్లీ దానిలో చాలా ఫౌంటైన్స్, ఫ్లోయింగ్ వాటర్, కెనాల్స్ విత్ ఫిష్ ఉన్నాయి. ఇది గార్డెన్ని ఒక మరాఠీ రైటర్ దేశపాండే గారి పేరు మీద నేమ్ చేసి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది పూణేలో. చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ వాటర్ బాడీస్, వైడ్ లాన్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ హిల్స్ ఉన్నాయి, చుట్టూ ఫారెస్ట్ని తలపించే పెద్ద పెద్ద చెట్లు. మనం చాలా నేచర్కి క్లోజ్గా ఫీల్ అయ్యేటట్టు అనిపించింది నాకు ఈ గార్డెన్లో తిరిగినంతసేపు. ఐ ఫెల్ట్ వెరీ కామ్ అండ్ వెరీ పీస్ఫుల్ అనమాట. మేము ఈవినింగ్ వెళ్ళాము, చాలా మంది ఉన్నారు ఆ టైంకి. ఎంట్రన్స్ దగ్గర టికెట్ ఉంది, అది యాక్చువల్లీ నామినల్, ఒక 10 రూపీస్ అనుకుంటా. చాలా బాగుంది గార్డెన్ అయితే. మీరు చాలా రకాల బర్డ్స్ని చూడొచ్చు, అక్కడ జాపనీస్ స్టైల్లో ఉన్న బిల్డింగ్స్ చూడొచ్చు. అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది, మనం చాలా దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇది జాపనీస్ ఇంగ్ యాంగ్ ఫిలాసఫీ మీద డెవలప్ చేశారంట. కానీ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా, ఇట్స్ వర్త్ చూడడం, వెళ్ళడం అనిపించింది నాకు. ఈసారి మీరు కూడా పూణే వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.